జూన్ 21వ తేదీ యోగా సాధకులందరూ ఎంతో ఇష్టంగా ఒక పెద్ద పండుగలాగా జరుపుకునే రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్‌తో చాలా ఘనంగా జరుపుకోబోతున్నాము. బై ద వే, మై నేమ్ ఈస్ స్పందన మోరం, అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో యోగా అనగానే చాలా మంది బోర్ ఫీల్ అవుతుంటారు. కొంతమంది ఆ ఆసనాలన్నీ నేను వెయ్యలేను అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అసలు నాకు యోగా చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. బట్ యోగా చేయడం అనేది బోర్ కొట్టే విషయం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, యోగా చేసే వాళ్ళు కానీ లేదా చేయాలి అనుకునే వాళ్ళు కానీ డెఫినెట్లీ అడ్వాన్స్డ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి అని ఏం లేదు. యోగా అసలు ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే నెమ్మదిగా అడ్వాన్స్డ్ లెవెల్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆసనాలు, అడ్వాన్స్డ్ ఆసనాస్ చూసి ఇవన్నీ మేము చేయలేము అని వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ మీరు ఒక స్టెప్ ముందుకి తీసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా అడ్వాన్స్డ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేయగలుగుతాము. అసలు అడ్వాన్స్డ్ బేసిక్ ఆసనాలు అనే విషయాన్ని పక్కన పెడితే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొంతమంది నాకు అసలు యోగా అనేది అవసరం లేదు, నేను ఇప్పటి వరకు చాలా హెల్తీగా ఉన్నాను అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే, కోర్స్ మీరు ఇప్పటి వరకు కూడా హెల్తీగా ఉండి ఉండొచ్చు, తప్పు కాదు. బట్ మీకు జన్యుపరంగా లేదా వంశపార్యపరంగా లేదా ఇప్పటి వరకు మీరు జీవిస్తున్న జీవన శైలిని బట్టో మీకు ఫ్యూచర్లో ఏవైనా అనారోగ్య సమస్యలు రావడం, జెనెటిక్ డిసార్డర్స్ వంటివి రావడం జరిగే అవకాశం ఉంది. సో అలాంటి డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అని అంటే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే వాటిని మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో సమస్య వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించే కంటే అసలు అనారోగ్య బారిన పడకుండా కాపాడుకోవడం చాలా సులభం. అండ్ హెల్త్ని కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. యోగ సాధన చేయడం వల్ల ఎంతో మంది జెనెటిక్ డిజార్డర్స్ అయిన డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి కొన్ని సమస్యలన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ప్రస్తుత కాలంలో అందరినీ భయపెడుతున్న అతి ప్రమాదకరమైన జబ్బు క్యాన్సర్. క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లో యోగాతో ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. సో యోగ సాధన అనేది మీ లైఫ్లో మీరు అలవాటు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ రానివ్వకుండా చూసుకోవడానికి యోగా అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఎంతో మంది సంతాన లేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం వల్ల న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఇలా శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలే కాకుండా మానసిక రుగ్మతలను కూడా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం తగ్గించుకోవచ్చు. అంటే ఒత్తిడి బారిన పడకుండా ఉండడం, ఆందోళన, ఇంకా చింత ఇలాంటి వాటిని మనం దరి చేరకుండా చూసుకోవచ్చు. కొంతమంది గతంలో జరిగిన సిచ్యువేషన్స్ నుంచి బయటపడలేక ఆందోళన, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అటువంటి సమస్యలకు కూడా మనం యోగాలో మెడిటేషన్, ప్రాణాయామం వంటి టెక్నిక్స్తో వాటిని కూడా మనం జయించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే యోగ సాధన చేయడం వల్ల శారీరక మరియు మానసిక లాభాలు ఎన్నో పొందవచ్చు. అందుకే 6 సంవత్సరాల పైబడిన వారి నుండి యోగ సాధన చేయడం అందరికీ కూడా మంచిది. చిన్నప్పటి నుండి పిల్లలకి యోగ సాధన అలవాటు చేయడం వల్ల వాళ్ళ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వాళ్ళకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మంచి నడవడిక, క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని తట్టుకొని నిలబడగలిగే శక్తి వాళ్ళల్లో పెరుగుతుంది. ఇంకా ఆహారం గురించి మాట్లాడుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలి అని అంటే, కలర్ఫుల్గా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ డైజెషన్ బాగుంటుంది. ఎప్పుడైతే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటామో మన డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మన డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవుతుందో మన ఆలోచన తీరు కూడా సరిగ్గా ఉంటుంది. కన్ఫ్యూజన్స్ ఉండడం, స్ట్రెస్ బారిన పడడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి. సో మీరు తీసుకునే ఆహారంలో, రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,
ఇంకా పప్పులు, ధాన్యాలు, సిరిధాన్యాలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు రోజు కావాల్సిన అన్ని రకాల పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలని దూరంగా ఉంచడం కూడా అంతే అవసరం. ప్రస్తుత కాలంలో బయటికి వెళ్ళామంటే జంక్ ఫుడ్ అని, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలా చాలా రకాల అన్హెల్దీ ఫుడ్స్ మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. అలాంటి ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కూరగాయలు, పండ్లు, ఇంకా ఆకుకూరలు వంటివి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా మంచి ఆహారం తీసుకుంటూ యోగ సాధన చేస్తూ మంచి నిద్రని అలవాటు చేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పటి నుంచైనా ఈ నియమాలన్నిటినీ మీ దినచర్యలో అలవాటుగా మార్చుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు డెఫినెట్గా జీవితంలో ఆనందం అనేది వస్తుంది. అందుకే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యోగ సాధకులందరికీ నా తరపున హృదయపూర్వక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.